ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటే మనం వెళ్ళే దారిలో ఒక 100 రూపాయలు కానీ దొరికితే మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. నిజంగా చెప్పాలంటే మన మనసు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయినట్లుగా ఉంటుంది, అవునా? అయితే ఇప్పుడు మనలాంటి వాళ్ళు పక్కన పెట్టి చిన్నపిల్లలకి అదే 100 రూపాయలు కానీ దొరికినట్లయితే వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చెప్పండి. వాళ్ళు నిజంగానే గాల్లో ఎగిరిపోతున్నట్లుగా భావిస్తారు. ఎందుకు అంటే వారి యొక్క తల్లిదండ్రులని పాకెట్ మనీ కోసం కానీ డబ్బులు అడిగితే తండ్రులు కేవలం 10 రూపీస్ కానీ లేదా 20 రూపీస్ వరకే ఇస్తారు, అంతకు మించి ఎక్కువగా ఇవ్వరు. అలాంటిది వారికి 100 రూపాయలు కానీ దొరికితే ఎలా ఉంటుంది? వారి యొక్క అనుభూతి ఎలా ఉంటుందంటే ఆ రోజంతా వారు గాల్లోనే తేలుతూ ఉంటారు. వారు ఆ డబ్బుతో ఏం చేయాలి, ఏం కొనాలని చెప్పి ఏవేవో కొత్త కొత్త ఆలోచనలతోనే ఆ రోజంతా ఏదో తెలియని ఆనందంతో తిరుగుతూ ఉంటారు, అవునా? మరి అలాంటిది మీకున్న పొలంలో మీరు పనిచేస్తున్న సమయంలో ఒక బంగారు పాత్ర కానీ దొరికినట్లయితే మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది? ఆ పాత్రలో ఉన్న బంగారాన్ని చూస్తే మీ మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్పాలంటే ఎన్నెన్నో 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 ఆలోచనలు మన తలలో తిరుగుతూ ఉంటాయి. మరి సేమ్ అలాంటిదే తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో 2021 డిసెంబర్ చివరిలో ఇలాంటిదే ఒకటి జరిగింది. అక్కడ ఒక రైతుకి పొలంలో పనిచేస్తుంటే ఇటువంటిదే ఒక పెద్ద బంగారు పాత్ర అనేది అతనికి దొరికింది. అయితే ఇక్కడ బంగారం అయితే దొరికింది, కానీ అది దొరికిన తర్వాత దానివల్ల ఎన్ని గొడవలు ఎన్ని సమస్యలు వచ్చాయో కానీ మీరు కానీ తెలుసుకుంటే ఖచ్చితంగా మీరందరూ షాక్ అవుతారు. అయితే అసలు ఏమైంది, ఏం జరిగిందనే సంఘటన మీరు కానీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే లింగయ్య మల్లయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారు తమ పొలాల చుట్టూ రాళ్లతో కంచి కట్టాలని అనుకున్నారు. అయితే ఇందుకోసం వారు కొంతమంది కూలీలను పిలిచి గుంతలు తవ్వి రాళ్ల స్తంభాలతో కంచి కట్టాలనేసి నిర్ణయించుకున్నారు. అయితే గత 1 సంవత్సరం ముందు వారి నాన్నగారు చనిపోవడంతో పొలం విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు జరిగాయి. అయితే ఆ గొడవలు కాస్త కోర్టు దాకా వెళ్ళి పరిష్కరించబడ్డాయి. అయితే దీంతో అప్పటి నుండి ఈ 2 కుటుంబాల మధ్య అంత సఖ్యత అనేది లేదు. అయితే ఇటువంటి గొడవలు జరగడం అనేది మీ ఇంటి పక్కన కానీ లేదా మీరు ఉండే విలేజ్లో కానీ లేదా మీ ఎదురింట్లో కానీ చూసే ఉంటారు. ఇది సహజమే. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో తండ్రి చనిపోతే వారి యొక్క పిల్లలు పొలం కోసం, ఆస్తి కోసం, డబ్బు కోసం, బంగారం కోసం గొడవలు పడుతూ ఉంటారు. అయితే సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే మల్లయ్యకు సుమారు 4.5 ఎకరాల భూమి లభించింది. అలానే లింగయ్యకు 4 ఎకరాల భూమి వచ్చింది. అయితే ఇటువంటి విషయాల్లో గొడవ పడిన లింగయ్యకు కాస్త ఎక్కువ భూమే దొరికింది. అయితే 2021 డిసెంబర్ 22న ఈ ఇద్దరు ఒక కాంట్రాక్టర్తో కలిసి పొలం చుట్టూ కంచి వేయాలనేసి పని మొదలుపెట్టారు. అందుకు గాను ఆ రోజు పొలంలో 12 మంది కూలీలు పనిచేస్తూ ఉన్నారు. లింగయ్య చూస్తే తన కొడుకుకు జబ్బు చేయడంతో ఆసుపత్రికి వెళ్ళాడు. కానీ మల్లయ్య పొలంలోనే ఉండి పని అంతా చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఇటుపక్క పని వాళ్ళని చూస్తే రాళ్ల స్తంభాలను పాతడానికి సుమారు 3 అడుగుల గుంతలని తవ్వుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే వారు 4 గుంతలు తవ్వారు. ఇప్పుడు 5వ గుంత తవ్వుతున్నారు. అయితే వారు గుంత తవ్వుతుంటే 2 అడుగుల లోతులో ఏదో ఇనుప శబ్దం అనేది వారికి వినిపించింది. అది చూసి బహుశా ఏదో రాయో లేకో ఏదో ఇనుప మొక్క అయి ఉంటుందనేసి వారందరూ అనుకున్నారు. దీంతో ఇక పక్కనే పనిచేస్తున్న మరో కూలీని పిలిచి ముగ్గురు కలిసి ఆ గుంతని తవ్వారు. అయితే అందులో ఒక ఇనుప పెట్టె అనేది బయటపడింది. అయితే ఆ పెట్టెను చూసి అక్కడ ఉన్న కూలీలందరి యొక్క కళ్ళు ఒక్కసారిగా మెరిసే. దీంతో వారి యొక్క గుండె కూడా ఒక్కసారిగా వణికింది. ఒకవైపు భయం, మరొక వైపు సంబరం. ఈ గుంతలో ఏదో ప్రత్యేకమైనదే ఉందనేసి వారికి అర్థమైంది. అయితే అదే సమయంలో టీ తాగుతూ ఉన్న మల్లయ్య ఈ కూలీల యొక్క ముఖంలోని గందరగోళం చూసి, ఏంట్రా ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగారు. దీనికి సమాధానంగా, ఏమి లేదండి, ఏదో రాయో వెనుక మొక్కో కింద పడింది, అందుకని చూస్తున్నాం అనేసి వారు సమాధానం చెప్పారు. దానికి గాను మల్లయ్య, సరే తొందరగా తవ్వి ఆ రాయిని తీసేయండి అని మల్లయ్య చెప్పాడు. కానీ కూలీలు లేచి నీళ్ళు తాగాలి అనేసి ఒక పక్కకు వెళ్ళి ఏదో గుసగుసలు ఆడుతూ ఉన్నారు. అయితే దాన్ని మల్లయ్య గమనించాడు. వీళ్ళు ఏదో దాస్తున్నారనేసి అతనికి అనుమానం వచ్చింది. సరే అని చెప్పి వారిని గమనిస్తూ ఉన్నాడు. వారు వెళ్ళి సుమారు 20 నిమిషాలు అయినా కూడా తిరిగి రాలేదు. అక్కడే నిలబడి నీళ్లు తాగుతూ నాటకం ఆడుతూ గుసగుసలు ఆడుతూ ఉన్నారు. అయితే అది చూసి మల్లయ్యకు కోపం వచ్చింది. అప్పటికే పని మొదలుపెట్టి గంట కూడా కాలేదు, అప్పుడే అలసిపోయారని చెప్పి గట్టిగా అరిచాడు. దానికి వారు సమాధానంగా, లేదండి ఇప్పుడే వచ్చి పని స్టార్ట్ చేస్తాం అనేసి కూలీలు సమాధానం చెప్పారు. కానీ వారిలో ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటి అంటే, ఈ గుంత పని ఈ రోజు ఆపేద్దాం, రేపు వచ్చి చేద్దాం. కనుక ఈ గుంతను మూసివేసి పక్కన
మరో గుంత తవ్వుదాం, రేపు వచ్చి ఆ పెట్టెను తీసుకువెళ్ళిపోదామని చెప్పి వారు గుసగుసలు ఆడుతూ ఉన్నారు. అయితే ఇంతలోనే టీ తాగుతున్న మల్లయ్య ఏంట్రా ఆ గుంతలో రాయి తీసారా లేదా అని చెప్పి ఆ గుంత వద్దకు వెళ్ళి చూశాడు. అయితే అందులో ఉన్న ఇనుప పెట్టెను చూసి మల్లయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకేనా వీళ్ళు ఇంత పెద్ద డ్రామా ఆడుతున్నారనేసి అతనికి క్లియర్గా అర్థమైంది. వెంటనే పని వాళ్ళని పిలిచి అన్ని పనులు అక్కడికక్కడే ఆపేసి ఈ పెట్టెను బయటికి తీయండి అనేసి ఆ కూలీలకి చెప్పాడు. దీంతో వారు ఆ పెట్టెని బయటికి తీశారు. ఇక ఆ పెట్టెని తెరిచి చూస్తే కూలీలతో పాటు మల్లయ్య కూడా ఒక్కసారిగా స్పృహ కోల్పోయేలా ఉన్నాడు. ఎందుకు అంటే ఆ పెట్టెలో 38 వెండి నాణేలు, 5 వెండి పట్టీలు, 14 కట్ చేసిన వెండి ఉంగరాలు, 19 బంగారు నాణేలు, 5 మంగళసూత్ర బంగారు గొలుసులు ఉన్నాయి. ఇది చూసిన కూలీలతో పాటు పక్కనే ఉన్న పొలాల్లో పనిచేస్తున్న జనమంతా కూడా అక్కడికి ఒక్కసారిగా వచ్చి గుమ్మిగూడారు. వారందరినీ చూసి మల్లయ్యకి ఏం చేయాలో ఒక్కసారిగా అర్థం కాలేదు. దీంతో వెంటనే అక్కడ ఉన్న కూలీలందరినీ పని వెంటనే ఆపేయండి, ఇక్కడ నుంచి మీరంతా వెళ్ళిపోండి అనేసి గట్టిగా అరిచాడు. అలానే ఆ పెట్టెని ఎవరు తాకవద్దు, దీని గురించి ఎవరికి చెప్పవద్దని చెప్పి గట్టిగా హెచ్చరించాడు. దీనికి గాను వారందరికీ వచ్చే వారం ఒక పెద్ద పార్టీ ఇస్తానని కూడా చెప్పాడు. కానీ అక్కడ ఉన్నవారు ఎవరూ కూడా అక్కడి నుంచి వెళ్ళలేదు. దీంతో మల్లయ్య ఆ పెట్టెని తీసుకొని తన బైక్ మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలనేసి అనుకున్నాడు. కానీ ఈలోపే లింగయ్య కూడా ఆ పొలానికి వచ్చాడు. ఏంటి హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఫాస్ట్గా ఎలా వచ్చాడనేసి మీరు అనుకుంటున్నారు కదా. దానికి కారణం ఏమిటి అంటే అక్కడే పనిచేస్తున్న కూలీల్లో ఒక వ్యక్తి లింగయ్యకు ఫోన్ చేసి అక్కడ జరిగిందంతా చెప్పాడు. కానీ ఈలోపే మల్లయ్య ఆ నిధిని తన ఖాతాలో వేసుకోవాలనేసి ఒక పథకం వేశాడు. కానీ లింగయ్య వచ్చేసరికి వారిద్దరి మధ్య గొడవ అనేది మొదలైంది. లింగయ్య ఈ నిధిని సగం సగం పంచుకుందామని చెప్పాడు. కానీ మల్లయ్య ఏంట్రా ఇది నా పొలంలో దొరికింది, ఇందులో ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వననేసి గట్టిగా చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ అనేది పెద్దగా మారింది. అయితే ఆ గొడవను ఊరి పెద్దల వరకు తీసుకువెళ్లారు. అయితే ఊర్లో ఉన్న పెద్దల దగ్గర కూడా మల్లయ్య తన తమ్ముడికి 20% మాత్రమే ఇస్తా, అంతకు మించి ఏమి ఇవ్వనని చెప్పి మండుపట్టు పట్టాడు. కానీ దానికి లింగయ్య నాకు సగం కావాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పి గట్టిగా నిలబడ్డాడు. దీంతో ఆ గొడవ 1 నెల రోజుల పాటు పంచాయతీలోనే సాగింది. చివరకు వారిద్దరూ ఒప్పుకోకపోవడంతో పంచాయతీ వాళ్ళు ఆ నిధిని పోలీసులకి అప్పచెప్పారు. ఇక దీన్ని కోర్టే తేల్చాలని చెప్పి పోలీసులు ఈ కేసుని కోర్టుకి కట్టేశారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇన్ని నెలలైనా కూడా ఆ కేసు ఇప్పటికీ కోర్టులోనే నడుస్తూ ఉంది. ఎవరో దాచిన ఈ బంగారం ఎవరికి దొరకకుండా కోర్టులో న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు ఫస్ట్లోనే వీరిద్దరూ పరిష్కరించుకొని ఉంటే ఇద్దరికి బంగారం పంచుకునే అవకాశం దక్కేది. అలానే ఈ కోర్టు యొక్క కష్టాలు కూడా తప్పేవి. అంతేకాకుండా బంగారం కూడా ఇద్దరికీ వచ్చేది. కానీ ఇప్పుడు ఎటుకు కాకుండా కోర్టులో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది, ఈ సంఘటన చూసిన తర్వాత మీరేం తెలుసుకున్నారనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.